రామ్ రామ్ ఫ్రెండ్స్, బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ పన్ను పంజాబ్ని ప్రత్యేక దేశం ఖలిస్తాన్గా చేయాలి అనుకునే వేర్పాటు శక్తుల్లో ఒకడు. జూలై 2020లో భారత ప్రభుత్వం వీడిని టెర్రరిస్ట్గా ప్రకటించి వీడిపై రెడ్ నోటీసు ప్రకటించమని ఇంటర్పోల్ని కోరింది. అయితే అటు అమెరికా ప్రభుత్వం కానీ ఇటు కెనడా ప్రభుత్వం కానీ వీడి మీద ఏ చర్యలు తీసుకోవడం లేదు. అయితే యూకే ప్రభుత్వం మాత్రం ఈ మధ్య ఖలిస్తాన్ వాళ్లకు సంబంధించినవి అని చెప్పి 300 పైగా బ్యాంక్ ఖాతాలు బ్లాక్ చేశారు. ఈ గురుపత్వంత్ పన్ను ఒక వీడియో విడుదల చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పైన తీవ్ర ఆరోపణలు చేశాడు. 2014 నుండి 22 మధ్యకాలంలో కేజ్రీవాల్కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీకి పలు ఖలిస్తానీ గ్రూపులు 133 కోట్లకు పైగా నిధులు సమకూర్చినట్లు చెప్పాడు. ఈ డబ్బుల సాయానికి బదులుగా దేవిందర్ పాల్ సింగ్ బుల్లర్ను విడుదల చేయిస్తానని కేజ్రీవాల్ మాట ఇచ్చాడు అని ఈ పన్ను పేర్కొన్నాడు. 2014లో న్యూయార్క్లోని రిచ్మండ్ హిల్స్లో గురుద్వారాలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఖలిస్తాన్ మద్దతు గ్రూపులతో సమావేశమయ్యారు. అక్కడ కేజ్రీవాల్ ఆర్థిక సహాయం కోరారు. ఉగ్రవాద బుల్లర్ను విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు అని కూడా పేర్కొన్నాడు. ఆప్ ఎన్నికలు నిధుల కోసం ఈ డబ్బును ఇచ్చారని పన్ను అన్నాడు. ਦੇਵਿੰਦਰ ਪਾਲ ਸਿੰਘ ਭੁੱਲਰ 5 ਘੰਟੇ ਦੇ ਵਿੱਚ ਛੱਡ ਦਿੱਤਾ ਜਾਏਗਾ ਜਦੋਂ ਇਹਨਾਂ ਦੀ ਸਰਕਾਰ ਬਣੀ। ਅੱਜ 9ਵਾਂ ਸਾਲ ਹੈ ਇਹਨਾਂ ਦੀ ਸਰਕਾਰ ਬਣੀ ਨੂੰ, ਪਰ ਪ੍ਰੋਫੈਸਰ ਦੇਵਿੰਦਰ ਪਾਲ ਸਿੰਘ ਭੁੱਲਰ ਤਾਂ ਕੀ ਛੱਡਣਾ ਸੀ। ਚੱਲ ਰਿਹਾ 2012 ਦੇ ਵਿੱਚ ਲੱਖਾਂ ਡਾਲਰ ਲੈ ਗਿਆ ਔਰ ਉਸ ਤੋਂ ਬਾਅਦ 2014 ਤੋਂ ਲੈ ਕੇ ਅੱਜ ਤਾਈਂ 16 ਮਿਲੀਅਨ ਡਾਲਰ ਖਾਲਿਸਤਾਨੀ పక్షి తిరాని ਦਿੱਤਾ। ਇਹ ਆਮ ਆਦਮੀ ਪਾਰਟੀ ਦੀ ਸਰਕਾਰਾਂ ਬਣਾਉਣ ਨੂੰ। ఎవరి దేవిందర్ పాల్ సింగ్ బుల్లర్? 1993లో ఢిల్లీ బాంబ్ పేలుడు కేసులో ముఖ్య దోషి ఈ బుల్లర్. ఆ దాడుల్లో 31 మంది గాయపడగా 9 మంది చనిపోయారు. ఆ కేసులో ముఖ్య దోషిగా తేలడంతో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అలాంటి ఉగ్రవాదిని విడుదల చేయిస్తా అని డబ్బులు తీసుకున్నాడు కేజ్రీవాల్. ఇంకో విషయం ఏమిటంటే 2014 నవంబర్ నెలలో ముఖ్యమంత్రి హోదాలో కేజ్రీవాల్ బుల్లర్ని విడుదల చేయమని ఢిల్లీ ఆప్ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రపతికి అభ్యర్థన పంపింది అని సిక్ సీనియర్ నాయకుడు ఇక్బాల్ సింగ్ కి ముఖ్యమంత్రి లెటర్ హెడ్ మీద లేఖ రాశారు. అదే ఈ లెటర్ చూడండి. పోనీ పన్ను టెర్రరిస్టు, అతని మాటలు మనం నమ్మలేము అనుకుంటే కేజ్రీవాల్కి చాలా రోజులు ముఖ్య అనుచరుడుగా ఉన్న ప్రముఖ ఉపన్యాసకుడు కుమార్ విశ్వాస్ కూడా కేజ్రీవాల్కి ఖలిస్తాన్ వాళ్ళకి ఉన్న సంబంధం గురించి గతంలోనే ఘాటుగా విమర్శలు చేశారు. వచ్చింది అవినీతిని అంతం చేస్తా, నేను ఒక కామన్ మ్యాన్ని, ఆమ్ ఆద్మీని అని, కానీ చేస్తున్నది అవినీతిలో మునిగి తేలుతుండడం. లిక్కర్ కేసు కాకపోయినా ఈ దేశద్రోహంలో అయినా జైలుకి వెళ్ళడం తప్పేలా లేదు అని అంటున్నారు. అసలు ఏంటి లిక్కర్ కేసు? మార్చ్ 2022లో మనీష్ సిసోడియా ఆ పార్టీ నుండి ఎక్సైజ్ మినిస్టర్గా ఉండేవాడు. మనీష్ సిసోడియా 15 నవంబర్ 2021 ఢిల్లీలో ఒక కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చాడు. ఈ పాలసీ ప్రకారం ఢిల్లీని 32 జోన్లుగా చేశారు. ఒక్కో జోన్లో 27 లిక్కర్ షాపులు ఓపెన్ చేయొచ్చు. సో మొత్తం కలిపి దాదాపు 850 షాపులు పెట్టుకోవచ్చును. అండ్ ఇవన్నీ కూడా ప్రైవేట్ చేతిలో పెట్టేశారు. ఈ పాలసీ రాకముందే ఎలా ఉండేది అంటే కేవలం 40% షాపులు మాత్రమే ప్రైవేట్ చేతిలో, మిగతావి ప్రభుత్వ ఆధీనంలో ఉండేవి. సో ఇలా మొత్తం ప్రైవేట్ ఆధీనంలో పెట్టడం వల్ల ఢిల్లీ సర్కారుకి 3,500 కోట్ల లాభం వస్తుంది అని అంచనా వేసింది. ఈ క్రమంలో షాపులు పెట్టుకోవడానికి లైసెన్స్ ఫీజులు కూడా పెంచేశారు. దీనిలో 2 రకాల షాపులు ఉండేవి. ఒకటి L1 హోల్సేల్లో అమ్మే షాప్, L7 రీటైల్ అంటే నార్మల్ పబ్లిక్కి చిన్న క్వాంటిటీస్లో అమ్మే షాపు. L1 లైసెన్స్ కోసం 10 లక్షలు ఇచ్చేది కాస్త న్యూ లిక్కర్ పాలసీలో భాగంగా 5 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. రీటైల్లో ఉన్న 8 లక్షల రూపాయల లైసెన్స్ 11.18 కోట్లు చేశారు. పర్సెంటేజెస్లో చూస్తే 4,900% ఒకటైతే దాదాపు 14,000% ఇంకొకటి. దీనివల్ల ఢిల్లీ ప్రభుత్వానికి వచ్చే లాభం 3,500 కోట్లు. అంతా బాగానే ఉంది కదా, దీంట్లో అసలు స్కామ్ ఏముంది అనే కదా మీ అనుమానం. సో ఈ పాలసీ తీసుకొచ్చినప్పుడే కొందరు IAS ఆఫీసర్లు, చీఫ్ సెక్రటరీలు ఈ పాలసీలో ఏదో తేడా కొడుతుంది అని సెంటర్కి సమాచారం అందించారు. ఏంటి అంటే 8 లక్షలు 10 లక్షలు ఇచ్చి షాపులు కొనుగోలు చేసే మామూలు మధ్యతరగతి వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళని మొదటే తొక్కేశారు. అంటే వాళ్ళకి అసలు అవకాశమే లేకుండా చేసేశారు. అంటే కేవలం బడా బాబులు, ధనవంతులకు మాత్రమే ఉన్న అవకాశం, అంటే ప్రైవేట్ మాఫియా. సో దాంట్లో ఏముంది, చివరికి ప్రభుత్వానికి లాభాలు వస్తున్నాయి. సో దాంట్లో తప్పేముంది అనుకోవచ్చు. మరి బడా బాబులు అంతంత డబ్బులు వేసి కొనుక్కుంటే మరి అంత లాభం రావాలి కదా. ఎంత డబ్బు పెట్టి కొన్నారో అంతకన్నా ఎక్కువ సంపాదిస్తేనే కదా లాభం షాప్ పెట్టిన వాళ్ళకి. దీన్ని సింపుల్గా చెప్తా. ఓల్డ్ పాలసీ ప్రకారం ఒక 750 ml హోల్సేల్ ప్రైస్ 166 రూపీస్ ఉంటే ఎక్సైజ్ డ్యూటీ 223 రూపీస్ ఉండేది, మ్యాట్ 100 రూపీస్.
అవన్నీ కలిపితే రీటైల్ కమిషన్ 33 కలిపితే దాదాపు 530 రూపాయలు పడేది. ఈ న్యూ లిక్కర్ పాలసీ ప్రకారం 750 ml హోల్సేల్ ప్రైస్ 188 చేశారు. ఎక్సైజ్ డ్యూటీ ₹1 మాత్రమే, అంటే 1.88, వ్యాట్ ఏమో 1%, విచ్ ఇస్ 1.9. రీటైలర్ మార్జిన్ 363 రూపీస్ పెట్టుకున్నారు. అడిషనల్ ఎక్సైజ్ ₹4, అంటే ఎంఆర్పి ₹560 వస్తుంది. అంటే పాత పాలసీ ప్రకారం ప్రభుత్వ ఆదాయం 329 అయితే కొత్త దాని ప్రకారం ₹8 మాత్రమే, అంటే ₹321 ఒక బాటిల్ మీద నష్టం. పాత దాంట్లో రీటైల్ కమిషన్ ₹33 అయితే న్యూ పాలసీలో 363, అంటే లాభం 330. బాటిల్ మీద అంటే ప్రభుత్వానికి వచ్చిన నష్టం రీటైలర్కి లాభంగా మారుతుంది. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ లిక్కర్ వ్యాపారంలోకి సౌత్ నుండి ఎంటర్ అయ్యారు. దాంట్లోనే కవితక్క పాత్ర ఉందన్నమాట. అయితే నవంబర్ 2021లో తీసుకొచ్చిన ఈ పాలసీని 2022లో వెనక్కి తీసేసుకున్నారు. అంటే ఈ గ్యాప్లో ఎందరు డబ్బులు ఇచ్చి ఉంటారు? కాకపోతే చీఫ్ సెక్రటరీ సెంటర్కి సమాచారం అందించడంతో ఢిల్లీ ప్రభుత్వం భయపడి వెనక్కి తీసేసుకుంది పాలసీని. అంటే నిజంగానే ఏదో తప్పు ఉందేమో అనే డౌట్ వాళ్ళు వెనక్కి తీసుకోవడంతో బలపడిపోయింది. సో దీంట్లో ఏం తప్పు ఉంది? సో ఈ పాలసీ తీసుకురావడం కన్నా ముందే మీరు వ్యాపారం చేసుకొని కోట్లు గడించడానికి మేము ఒక పాలసీ తీసుకొస్తామని బడా వ్యాపారుల దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళ కోసమే స్పెషల్గా ఈ పాలసీని ప్రవేశపెట్టారు. దాంట్లో నుండి ఒక వ్యక్తి సంజయ్ అరోడా ముందుకు వచ్చి నా దగ్గర డబ్బులు తీసుకున్నారు అని చెప్పాడు పాలసీ క్యాన్సిల్ చేసేసాక. ఆ డబ్బులు ఏం చేశారు? అప్పట్లో పంజాబ్ ఎలక్షన్స్కి యూజ్ చేసుకున్నారు. కేజ్రీవాలే స్వయంగా మీడియా చీఫ్కి ఆ డబ్బులు ఇమ్మని అరోడాకి చెప్పాడు. మరి తెలంగాణ వాళ్ళు ఈ స్కామ్లో ఎలా దూరారు? కవిత కేజ్రీవాల్తో ఒక డీల్ చేసుకుంది. తెలంగాణ నుండి మేము కొందరిని పంపిస్తాం, వాళ్ళు ఢిల్లీ వచ్చి అక్కడ లిక్కర్ షాపులు పెడతారు అని. వాళ్ళకి షాపులు ఇవ్వండి, వాళ్ళ నుండి మీకు ఎంత లంచం కావాలో వాళ్ళు మీకు ఇస్తారు అని. సో ఇలా ఎవరెవరు ఇచ్చారో పాలసీ వెనక్కి తీసుకోగానే అప్రూవర్లల్లా మారి ఎవరెవరు ఎంత డబ్బులు ఇచ్చారు, ఎక్కడిచ్చారు, ఎవరితో కలిశారు, ఎవరితో ఫోన్లు మాట్లాడారు, కెమెరాలో చూసుకోండి అని చెప్పి తీగలాగితే స్కామ్లో ఉన్న వాళ్ళందరూ బయటపడ్డారు. అండ్ ఓల్డ్ పాలసీ ప్రకారం నెలకి 132 లక్షల లీటర్లు నెలకి అమ్మితే కొత్త పాలసీ తర్వాత 245 లక్షల లీటర్లు అమ్మారు. మద్యం తాగే వారి వయసు 18 సంవత్సరాలకు తగ్గించేశారు. మద్యం అమ్మకాలు తెల్లవారుజామున 3 గంటల దాకా చేయొచ్చు అని సమయం పెంచేశారు. ఇలా ఇష్టం వచ్చినట్టు మద్యం అమ్మకాలు పెంచడానికి అన్నీ చేశారు. సో అప్రూవర్లా మారిన వారు చెప్పిన వాటి ప్రకారం సీసీటీవీ ఫుటేజ్లు, కాల్ డేటా, కమ్యూనికేషన్స్, మెసేజెస్ అన్నీ బయటికి తీసి లాగి ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ వచ్చారు. ఇది జరిగింది. ఒకప్పుడు నువ్వు సీఎం అవుతే ఏం చేస్తావని అడిగితే మద్యపాన నిషేధం చేస్తా అన్న కవిత అధికారం రాగానే తండ్రి అండ చూసుకొని ఇలా ఢిల్లీలో వ్యాపారం చేయబోయి లంచాలు తీసుకుని మనీ లాండరింగ్ చేసి దొరికిపోయింది. దొరికిపోయినా ఇంకా సిగ్గు లేదా జీడిగింజ అంటే నల్లగున్న నాకెందుకు సిగ్గు అన్నట్టు దీనిని పొలిటికల్ డ్రామా అని, పొలిటికల్ లాండరింగ్ అని, రాజకీయ ఎత్తుగడ అని ఏదో మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి వాళ్ళని కప్పిపుచ్చడానికి కొన్ని చైనా విత్తనాలు బాగా పనిచేస్తున్నాయి కూడా. బట్ సరైన ఆధారాలు లేనిదే కోర్టు జ్యుడిషియల్ కస్టడీ ఇవ్వదు అనేది బేసిక్ కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా అర్థమైపోతుంది. సో కడిగిన ముత్యంలా బయటపడుతుందా లేదా జైల్లో మగ్గుతుందా తెలియాల్సి ఉంది. మీ అభిప్రాయం ఏంటి?